గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ నిర్వహిస్తున్న బాలముకుందం కార్యక్రమానికి స్వాగతం. బాల్యం అంటే ఒక స్వచ్ఛమైన ప్రవాహం. ఆ ప్రవాహంలో భక్తి కలిస్తే అది పుణ్యగోదావరి అవుతుంది. చిన్నారుల నవ్వుల్లో చిన్ని కృష్ణుడు కనిపిస్తాడు. వారి చిట్టి చిట్టి మాటల్లో ఆ పరమాత్మని వేదం వినిపిస్తుంది. అటువంటి చిన్నారులు మన సనాతన ధర్మాన్ని, సంస్కృతిని తమ గుండెల్లో నింపుకొని మన ముందుకు వస్తున్న ఆధ్యాత్మిక కార్యక్రమమే బాలముకుందం. ఈ కార్యక్రమానికి గురువుగారైన సంస్కృత విద్యాపీఠంలో ఆచార్యులుగా సేవలందిస్తున్న శ్రీ తనూజ్ విష్ణువర్ధన్ గారిని కూడా సాదరంగా ఆహ్వానిద్దాం. గురువుగారు నమస్కారం అండి. మరి ఈ కార్యక్రమంలో మొదటి అంశం శ్లోక పఠనం. అక్షరమే పరబ్రహ్మ స్వరూపం. మన సంస్కృతిలో శ్లోకం అంటే కేవలం పదాల కలయికే కాదు, అది ఒక దివ్యమైన భావం. అటువంటి చక్కని శ్లోకంతో మన ముందుకొస్తున్న చిన్నారులను కరతాళ ధ్వనులతో ఆహ్వానిద్దాం. ఓం నమో వెంకటేశాయ. నా పేరు డి భువనకృతి. నేను 5వ తరగతి జేసీఆ చైతన్య ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో చదువుతున్నాను. ఈరోజు నేను శ్రీమద్ భగవద్గీతలో 15వ అధ్యాయం చెప్పబోతున్నాను. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీత అథ పంచదశోऽధ్యాయః. పురుషోత్తమ ప్రాప్తి యోగః. శ్రీ భగవానువాచ ఊర్ధ్వమూలమధః శాఖం అశ్వత్థం ప్రాహురవ్యయం. ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద స వేదవిత్. అథశ్చోర్ధ్వం ప్రసృతాస్తస్య శాఖాః గుణ ప్రవృద్ధా విషయ ప్రవాలాః. అధశ్చ మూలాన్యనుసంతతాని కర్మానుబంధీని మనుష్యలోకే. న రూపమస్యేహ తథోపలభ్యతే నాంతో న చాదిర్న చ సంప్రతిష్ఠా. అశ్వత్థమేనం సువిరూఢమూలం అసంగశస్త్రేణ దృఢేన చిత్వా. తతః పదం తత్పరిమార్గితవ్యం యస్మిన్ గతా న నివర్తంతి భూయః. త్వమేవ చాద్యం పురుషం ప్రపద్యే యతః ప్రవృత్తిః ప్రసృతా పురాణి. నిర్మాణమోహాజిత సంగదోషాః అధ్యాత్మనిత్యా వినివృత్తకామాః. ద్వంద్వార్విముక్తాః సుఖదుఃఖ సంజ్ఞైః గచ్చన్త్యమూఢాః పదమవ్యయం తతు. న తద్భాసయతే సూర్యః న శశంకో న పావకః. యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ. మమైవాంసో జీవలోకే జీవభూతః సనాతనః. మనః షష్ఠానీంద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి. శరీరం యదవాప్నోతి యచ్ఛాప్యుత్క్రామతీశ్వరః. గృహీత్వైతాని సంయాతి వాయుర్గంధాని వాసయాత్. శ్రోత్రం చక్షుః స్పర్శనం చ రసనం ఘ్రాణమేవ చ. అధిష్ఠాయ మనశ్చాయం విషయానుపసేవతే. ఉత్క్రామంతం స్థితం వాపి భుంజానం వా గుణాన్వితం. విమూఢానానుపశ్యంతి పశ్యంతి జ్ఞానచక్షుషః. యతంతో యోగినశ్చైనం పశ్యంత్యాత్మన్యవస్థితం. యతంతోప్యకృతాత్మానః నైనం పశ్యంత్యచేతసః. యదాదిత్యగతం తేజః జగద్భాసయతేఖిలం. యచ్చంద్రమసి యచ్చాగ్నౌ తత్తేజో విద్ధి మామకం. గామావిశ్య చ భూతాని ధారయామ్యహమోజసా. పుష్ణామి చౌషధిః సర్వాః
सोमो भूत्वा रसात्मकः अहं वैश्वानरो भूत्वा प्राणिनां देहमाश्रितः प्राणापानसमयुक्तः पचामन्यं चतुर्विधं सर्वस्य चाहं हृदि सन्निविष्टः मत्तः स्मृतिर्ज्ञानमपोहनं च वेदैश्च सर्वैरहमेव वेद्यः वेदान्तकृद्वेदविधेव चाहम् ॐ तत्सत्तिति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे पुरुषोत्तमयोगो नाम పంచదశోధ్యాయః. హరిః ఓం తత్సత్. గురుగారు, మరి ఈనాటి కార్యక్రమంలో చక్కటి శ్లోకాన్ని విన్నారు కదా, మరి మీ స్పందన ఏంటో తెలియచేయండి. చిన్నారి భగవద్గీతలోని పురుషోత్తమ యోగాన్ని చాలా గొప్పగా చక్కగా పఠించింది ఈ రోజున. ఎప్పుడు ఏ క్షణమైనా కూడా జీవితంలో మనకు ఎదురయ్యేటువంటి సకల విధ పరిస్థితుల్లో ఆయా పరిస్థితుల్లో మనం విజయం పొందడానికి ఏదైనా ఒక ఉపాయం కావాలి అనుకుంటే ఆ సకల విధ ఉపాయాలన్నీ కూడా భగవద్గీతా గ్రంథంలోనే మనకున్నాయి. అందులోనూ కూడా ఈ పంచదశ అధ్యాయం ఏదైతే ఉన్నదో అది భగవంతుడి యొక్క విభూతిని మనందరికీ కూడా తెలియజేస్తుంది. భగవంతుడు ఎలా ఉన్నాడు ఈ లోకంలో, ఏ విధంగా లోకమంతా కూడా సర్వత్రా వ్యాపించి ఉన్నాడు ఈ భగవంతుడు, ఏ విధంగా అయితే తానే స్వయంగా సూర్యకాంతిలాగా మారి లోకాన్నంతటినీ కూడా ప్రకాశింపచేస్తూ ఉన్నాడు, తానే స్వయంగా చేతన అచేతన వస్తువులలో కూడా దాగి ఉన్నాడు. ఈ లోకంలో ప్రతి ఒక్క కార్యము కూడా భగవంతుడి యొక్క ఆదేశానుసారమే జరుగుతోంది తప్ప భగవంతుడి కన్నా భిన్నమైనటువంటిది ఈ లోకంలో ఏదీ లేదనేటువంటి గొప్పదైన విశిష్టాద్వైత తత్వం అంతా కూడా ఈ అధ్యాయంలో ఉన్నది. చిన్నారి అధ్యాయాన్ని చాలా చక్కగా పఠించడమే కాకుండా బాగా గమనిస్తే ఎక్కడైతే స్పష్టంగా సంయుక్తాక్షరాలు ఉన్నాయో, ఎక్కడైతే ఒత్తు పలకవలసి ఉన్నదో వాటన్నింటినీ కూడా చాలా స్పష్టంగా ఈ చిన్నారి పలకడం జరిగింది. ఈ విధంగా ఎప్పుడైతే ఆ సంయుక్తాక్షరాలను అందులో ఉండేటువంటి ఆ ఒత్తులను మనం ఖచ్చితంగా పలకగలుగుతామో వాటి వల్ల మన మెదడు కూడా ఎంతో వికాసవంతమవుతుంది. ఏ విషయాన్నైనా కూడా ఇట్టే గుర్తుపెట్టుకోగలిగేటువంటి శక్తి కూడా మన మనస్సుకి కలుగుతుంది. ఈ విధమైనటువంటి ప్రయత్నం ఈ చిన్నారి చేయడం ఎంతో గొప్ప ఆనందదాయకం. ఈ చిన్నారికి గోవిందుడి యొక్క అనుగ్రహం సదా సర్వదా ఉండాలి అని మనసారా కోరుతుంది. ఇక రెండవ అంశం ఏకపాత్రాభినయం. పురాణ పురుషులు మళ్ళీ మన కళ్ళ ముందు నడయాడుతున్నారా అన్నట్లుగా అద్భుతంగా అభినయించడమే ఏకపాత్రాభినయం. మరి అటువంటి పాత్రలను అద్భుతంగా అభినయించి మనల్ని అలరించడానికి వస్తున్న వారి మాటల్లో వారు ఏ పాత్రాభినయం చేస్తున్నారో వారి మాటలోనే విందాం. ఓం నమో వెంకటేశాయ. నా పేరు దాచేపల్లి హిమవర్షిని. నేను జేసీఆర్ చైతన్య ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో 7వ తరగతి చదువుతున్నాను. ఈరోజు నేను ఏకపాత్రాభినయంలో వెంగమామగా చేస్తున్నాను. నమో నమ శ్రీ వెంకటేశ్వరాయ. 7 కొండల వాసుడా, 7 జన్మల బంధుడా, నేను వేంగమామను, నీ దాసిని, నీ పాటనే ప్రాణంగా చేసుకున్న నీ బిడ్డను. చిన్న వయసులోనే ఈ లోకపు బంధాల పట్ల విరక్తురాలునయ్యాను. నా మనస్సు ఒక్క బంధాన్ని ఎంచుకుంది తండ్రి, అది నీతోనే. అమ్మాయినని అబలనని నన్ను ఎవ్వరూ ఆపలేకపోయారు. ఎందుకంటే నాలోని అణువణువు గోవిందా నీవే నిండిపోయి నన్ను అనునిత్యం రక్షిస్తూ వచ్చావు. నడిచే ప్రతి అడుగులో గోవిందా గోవిందా, తీసుకునే ప్రతి శ్వాసలో శ్రీనివాస శ్రీనివాస. నా పాటలు పదాలు కావు, అవి నా హృదయం నుంచి నేరుగా నీ పాదాలకు చేరిన పదపుష్పములు. ప్రభు, నాకు బంగారం వద్దు, భోగాలు వద్దు, ప్రసిద్ధి కూడా వద్దు. నీ ఆలయంలో ఒక్క దీపంలా వెలిగిపోతే చాలు. గోవిందుని నమ్మితే భయం ఉండదు, ధర్మంగా నడిచితే ఓటమి ఉండదు అన్నది ఈ కలియుగానికి ప్రత్యక్షంగా రుజువు చేస్తున్నావు స్వామి. నేను సమర్పించుకున్న ముత్యాల హారతిని నీ ఏకాంత సేవలో చోటు కల్పించావు. ధన్యవాదములు స్వామి.
ఎన్నో జన్మల పుణ్యఫలంతో నీ సాన్నిధ్యాన్ని చేరుకోగలిగాను. నాకు పునర్జన్మ లేకుండా నీ దివ్యత్వాన్ని ప్రసాదించావు. కృతార్థురాలను. గోవిందా గోవింద. శ్రీనివాస శ్రీనివాస. గురువుగారు, మరి చక్కటి ఏకపాత్రాభినయాన్ని వీక్షించాం కదా, మరి మీ విశ్లేషణ ఏంటో తెలియచేయండి. ఈ రోజున చిన్నారి ఏకపాత్రాభినయంలో వెంగమాంబ పాత్రలో చాలా చక్కగా ఒదిగి మన ముందుకు వచ్చారు. ఆ పాత్రలో ఉండేటువంటి విశేషాలను యథాశక్తి ఆమె ఈ రోజున మనందరికీ కూడా తెలియజేయడం జరిగింది. వెంగమాంబ భగవంతుణ్ణి గోవిందుణ్ణి ఉద్దేశించి ఎన్నో పద్యాలను రచనను అంతా కూడా చేయడం ఆరంభించిందట. ఆ సందర్భంలో ఎంతో మంది ఆమెను విమర్శ చేశారు. ఏమ్మా, ఇప్పుడు నీవేమి కొత్తగా రాస్తావు? ఇప్పటికీ ఎంతో మంది ఎన్నో రకాలైనటువంటి వేవేల రచనలు గోవిందుణ్ణి ఉద్దేశించి రాశారు కదా, ఇప్పుడు నీవు రాసినటువంటివి ఆ గోవిందుడు వింటాడా? ఏమంత వైశిష్ట్యం వారికన్నా నీవేమైనా అంత గొప్పగా రాయగలవా అని అడిగితే ఒక్క సమాధానం ఆవిడ చెప్పారు. ఎన్ని మాటలు నేర్చుకున్నా కూడా, ఎన్ని మాటలు వారికి వచ్చినా కూడా, వారికి పుట్టినటువంటి బిడ్డడు వచ్చి రాని మాటలతో ఏవో కొన్ని చిన్న చిన్నమైనటువంటి పదాలు చెప్తూ ఉంటే, ఆ వచ్చి రానటువంటి పదాలు ఆ బిడ్డడు పలుకుతూ ఉన్నప్పుడు ఆ తల్లిదండ్రులు చూసి ఎంత ఆనందపడతారో. నేనేమి నేర్చానో నాకే తెలియదు, కానీ నా నోటి నుండి వచ్చేటువంటి ఆ పలుకులు చిన్న బిడ్డడి యొక్క మాటలను చూసి ఆనందపడినటువంటి తల్లిదండ్రుల్లాగా గోవిందుడు నా యొక్క వాక్కులను చూసి ఆనందపడతాడు. ఇదే నా యొక్క లక్ష్యము అని చెప్పింది. చూడండి, ఇంత గొప్పదైనటువంటి తాత్వికత చింతన మరి వెంగమాంబలో ఉన్నారు. మరి అటువంటి చింతనతో ఈ చిన్నారి చాలా చక్కగా ఆ పాత్రలో ఒదిగి చాలా చక్కనైనటువంటి ఏకపాత్రాభినయాన్ని చేశారు. ఈ రోజున గోవిందుడి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం ఈ చిన్నారికి సదా ఉండాలి అని మనసారా కోరుతున్నాం. ఇక మూడవ అంశం కళా వైభవం. భగవన్నామ స్మరణంతో భగవంతుని సాన్నిధ్యాన్ని పొందవచ్చని మన వాగ్గేయకారులు నిరూపించారు. అటువంటి కళా వైభవంతో మన ముందుకు వస్తున్న చిన్నారిని ఆహ్వానిద్దాం. నా పేరు పూర్ణశ్రీ. నేను భారతీయ విద్యా భవన్స్లో 9వ తరగతి చదువుతున్నాను. నా పేరు సంకీర్తన. నేను భారతీయ విద్యా భవన్స్లో 9వ తరగతి చదువుతున్నాను. నా పేరు అదితి సుదర్శన్. నేను భారతీయ విద్యా భవన్లో 9వ తరగతి చదువుతున్నాను. నా పేరు సాయి నిహిత. నేను భారతీయ విద్యా భవన్లో 9వ తరగతి చదువుతున్నాను. మేము పాడబోయే కృతి చిదంబర నటరాజం కేదారం రాగం ఆదితాళం ముత్తుస్వామి దీక్షితార్ వారి కృతి. చిదంబర నటరాజం ఆశ్రయేహం. చిదంబర నటరాజం ఆశ్రయేహం. శివగామి హరిం చిత్సభాపతిం. శివగామి హరిం చిత్సభాపతిం. చిదంబర నటరాజం ఆశ్రయేహం.
మరి ఈ ప్రదర్శన చూసి మనం ఎంతో ఆనందించాం కదా, మరి మీ అభిప్రాయం ఏంటో తెలియచేయండి. యా క్రియా సంప్రయుక్తా స్యుః ఏకాంతగత బుద్ధిభిః తాః సర్వా శిరసా దేవః ప్రతిగృహ్ణాతి వా స్వయం. ఇది చాలా గొప్పదైనటువంటి సూక్తి. మనము ఏ కళనైనా కూడా నేర్చుకుని ఆ కళని భగవత్ కైంకర్య రూపంగా భావన చేసి దానిని కనుక మనం పరమాత్మకి సమర్పణ చేస్తే భగవంతుడు ఆ కళని శిరసా స్వీకరిస్తాడు అని మనకు శాస్త్రం చెప్తోంది. అతి సంగీతము కావచ్చు, నాట్యము కావచ్చు, ఏదైనా ఒక వాద్య విశేషము కావచ్చు, ఏదైనా కూడా అది భగవత్ కైంకర్యంగా మనం నేర్చుకోవాలి, అది భగవత్ కైంకర్యంగా మనం ప్రదర్శించాలి. అలా ఎప్పుడైతే దానిని భగవత్ కైంకర్యంగా మనం ప్రదర్శిస్తామో అది మోక్షదాయకమవుతుంది. ఈ మానవ జన్మకు అది గొప్పదైనటువంటి సార్థక్యాన్ని కలగజేస్తుంది అని శాస్త్రం. అటువంటి వాద్య విశేషాలను, గానములను, నాట్యములను ఈ బాలముకుందం కార్యక్రమంలో చిన్నారులు ఎంతో చక్కగా వారి వారి యొక్క కళను ప్రదర్శిస్తూ ఉన్నారు. వాటన్నింటినీ కూడా మనం వీక్షించాలి. అలా వీక్షించి ఇటువంటి కళా ప్రదర్శన చేసినటువంటి చిన్నారులకు ఆ గోవిందుడి యొక్క అనుగ్రహం సదా సర్వదా ఉండాలి అని మనసారా కోరుకుందాం. ఇక చివరి అంశం సంప్రదాయ వస్త్రధారణ. మన సంప్రదాయ వస్త్రధారణే మన సంస్కృతిని తెలియజేస్తుంది. మరి అటువంటి భిన్న రాష్ట్రాల సంప్రదాయ వస్త్రాలను ధరించి మన దేశ సమగ్రతను చాటి చెప్పడానికి మన ముందుకు వస్తున్న చిన్నారిని హృదయపూర్వకంగా ఆహ్వానిద్దాం. ఓం నమో వెంకటేశాయ. నా పేరు పారుపల్లి వైనతేయ. నేను శ్రీ చైతన్య పాఠశాలలో 1వ తరగతి చదువుతున్నాను. ఓం నమో వెంకటేశాయ. నా పేరు దాన్వి. నేను సత్వ పాఠశాలను 7వ తరగతి చదువుతున్నాను. నేను ఈరోజు చెప్పబోయేది భారతీయ సంస్కృతిలో ప్రత్యేక గుర్తింపు పొందిన కర్ణాటక సాంప్రదాయ వస్త్రధారణ గురించి చెప్పబోతున్నా. కర్ణాటక రాష్ట్రం తన అద్భుతమైన పట్టు వస్త్రాలకు, శిల్పకళకు మరియు వైవిధ్యమైన సంస్కృతికి ప్రపంచ ప్రసిద్ధిగాంచింది. ముఖ్యంగా స్త్రీల వస్త్రధారణ. కర్ణాటక మహిళల వస్త్రధారణలో పట్టుచీరలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. మైసూర్ పట్టుచీరలు వాటి మెరుపుకు, నాణ్యతకు ప్రసిద్ధిగాంచాయి. ఇవి చాలా తేలికగా ఉండి గొప్ప రాజసానిని ఇస్తాయి. ఉత్తర కర్ణాటకలో ప్రసిద్ధమైన ఇల్కల్ చీరలు వాటి ఎరుపు రంగు అంచులకు ప్రసిద్ధి. వీటిని నేయడంలోనే ఒక ప్రత్యేకమైన శైలి ఉంటుంది. కాసుతి ఎంబ్రాయిడరీలో చీరలపై చేసే ఈ చేతి పనితనం కర్ణాటక మహిళల కళా నైపుణ్యాన్ని చాటి చెబుతుంది. యువతుల వస్త్రధారణకొస్తే చిన్నపిల్లలు మరియు యువతులు లంగా ధావని ధరిస్తారు. దీనిని మనం హాఫ్ శారీ అని పిలుస్తాము. పట్టు లంగా, రవిక మరియు భుజంపై వేసుకునే ధావనిని వారిని నిజమైన అచ్చమైన కన్నడ ఆడపడుచులా చూపిస్తాయి. కర్ణాటకలోని కొడుగు ప్రాంత వస్త్రధారణ చాలా భిన్నంగా ఉంటుంది. ఇక్కడ మహిళలు చీరను వెనుక వైపు నెరియలు వచ్చేలా కట్టుకుంటారు. దీనిని కొడువ చీర అంటారు. ఆభరణాలు మరియు అలంకరణలో మహిళలు కెంపులు, పచ్చలు, పొదిగిన బంగారు ఆభరణాలు ధరిస్తారు. పురుషులు అత్యంత అందమైన వస్త్రాలను ధరిస్తారు. పురుషులు వేసుకునే ధోతిని పంచా అని పిలుస్తారు. తెలుపు లేదా క్రీమ్ రంగు బంగారు వంచుతో కలిగి ఉంటుంది. ఉదయం పైన వేసుకునే కండువాన్ని అంగవస్త్రం లేదా సాల్యా అని పిలుస్తారు. కర్ణాటక సాంప్రదాయ వస్త్రధారణలో అత్యంత ముఖ్యమైనది మైసూర్ పేట. ఇది ఒక అందమైన తలపాగా. ఒకప్పుడు మైసూర్ రాజులు దీనిని ధరించేవారు. నేడు శుభకార్యాలలో గౌరవానికి చిహ్నంగా ధరిస్తారు. స్నేహితులారా, కర్ణాటక రాష్ట్ర సాంప్రదాయంలో ఒక పక్క రాజసం, మరో పక్క సామాన్యత కనిపిస్తుంది. మన పొరుగు రాష్ట్రమైన కర్ణాటక సాంప్రదాయాన్ని గౌరవిస్తూ మన భారతదేశ సంప్రదాయాన్ని మనం ఎల్లప్పుడూ కాపాడుకుందాం. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. గురువుగారు, చిన్నారులు ప్రదర్శించిన సంప్రదాయ వస్త్రధారణను చూసి ఆనందించాం కదా, మరి మీ స్పందన ఏంటో తెలియజేయండి. వస్త్రేణ వపుషా వాచ అని శాస్త్రం చెప్తోంది.
మిగతా ప్రాణులకి మానవులు అనేటువంటి ప్రాణికి తేడా ఏమిటి అంటే వారు ఎంతో గౌరవాన్ని తెచ్చిపెట్టేటువంటి విశేషమైనటువంటి వారి వారి యొక్క సాంప్రదాయానుగుణమైనటువంటి వస్త్రధారణ మానవుడిలో ఉంటుంది. అందులోనూ కూడా ఈ భారతావని యొక్క వైశిష్ట్యం ఏమిటంటే ఆయా ప్రాంతాన్ని బట్టి అక్కడక్కడ వాతావరణాన్ని బట్టి ఈ వస్త్రధారణ కానివ్వండి, ఆ వస్త్రాలు తయారు చేసే విధానం కానివ్వండి, వారు ధరించేటువంటి వర్ణ విశేషాలు కానివ్వండి, ప్రతి ఒక్క దాంట్లోనూ కూడా ఒక గొప్పదైనటువంటి తాత్వికత చింతన ఉంటుంది. అటువంటిది కర్ణాటక దేశము యొక్క వస్త్రధారణతో ఈ రోజున మన ముందుకి చిన్నారులు వచ్చారు. ఇద్దరూ కూడా చాలా స్పష్టమైనటువంటి విషయాలను మనకు తెలియజేశారు. వారిరువురికి కూడా భారతీయ సాంప్రదాయంలో ఉండేటువంటి మూలములను ఇంకా ఔన్నత్యాన్ని ఇంకా ఇంకా గొప్పగా తెలుసుకోగలిగేటువంటి అవకాశం వీరి ద్వారా ఇంకా ఎందరో చిన్నారులకు కూడా కలగాలి అని మనసారా కోరుతున్నాం. గురువుగారు, మా చిన్నారుల కోసం ఒక మంచి మాటను తెలియచేయండి. నిరాసకస్యాపి నతావదుత్సహే మహేషహాతుం తవ పాద పంకజం ఋషా నిరస్తోపి శిశుస్తనంధయో నజాతు మాతుశ్చరణో జిహాసతి. తిరుమల తిరుపతి దేవస్థానముల ద్వారా శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా ఎంతో చక్కగా చిన్న పిల్లల్లో భావి తరాలలో వేదోక్తమైనటువంటి ధర్మాన్ని నిలబెట్టేటువంటి ఈ బాలుల్లో ఎంతో గొప్పదైనటువంటి ధర్మనిష్టను పెంపొందించేలాగా ఈ బాలముకుందం కార్యక్రమం చాలా గొప్పగా ముందుకు సాగుతూ ఉన్నది. దీంట్లో ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్తగా మరి గుర్తుంచుకోవలసినటువంటి ప్రధాన అంశం ఏమిటి అంటే మన ధర్మాన్ని గురించి చాలా గొప్పగా మనం పట్టుకొని ఉండాలి. గొప్ప పూనిక మనందరికీ కూడా వేదోక్తమైనటువంటి ధర్మ విషయంలో ఉండాలి. ఒక్కసారి పిల్లలు శ్లోక పఠనం ద్వారా కానీ మన ఇతిహాస పురాణాల్లో ఉండేటువంటి గొప్ప గొప్పవైనటువంటి పాత్రల యొక్క ఏకపాత్రాభినయ నటనలో కానీ అందులో ఉండేటువంటి తాదాత్మ్యానందాన్ని ఒక్కసారి రుచి చూశారు అనంటే ఎప్పటికీ కూడా మన ధర్మాన్ని వారు విడిచిపెట్టరు. అంత ఆనందం ఉంటుంది వేదోక్తమైనటువంటి ఈ ధర్మంలో. అందుకే అంటారు నిరాసకస్యాపి నతావదుత్సహే మహేష హాతుం తవ పాద పంకజం ఋషా నిరస్తోపి శిశుస్తనంధయో నజాతు మాతుశ్చరణౌ జిహాసతి అంటారు. ఒక చిన్న పిల్లవాడు తల్లివడిలో పనుకొని ఎంతో ఆనందంగా సకల లోకాన్నంతటి కూడా జయించినటువంటి ఒకానొక గొప్పదైనటువంటి భావనానందంతో తల్లివడిలో పడుకొని ప్రశాంతంగా పాలు తాగుతూ ఉంటాడు. ఆ పాలు త్రాగడం పూర్తయిన తర్వాత ప్రశాంతంగా ఉండిపోతాడా, ఇక తల్లివడిలో నుంచి బయటికి వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తాడా అంటే అతనికి ఆకలి ఉన్నా లేకపోయినా ఒక్కసారి తల్లివడిలో ఉండేటువంటి ఆనందాన్ని అనుభవించాక చిన్నపిల్లవాడు ఏ విధంగా అయితే తల్లివడిని వీడి వెళ్ళడో ఆ తల్లివడి ఎంత ఆనందాన్ని ఇస్తుందో వేదోక్తమైనటువంటి మన ధర్మం కూడా అంత గొప్ప ఆనందాన్ని ఇస్తుంది. మన బిడ్డలని తల్లివడిలో ఉంచి సంరక్షించడమే కాదు, శాశ్వతమైనటువంటి గొప్పదైనటువంటి తల్లి ఎవరు అంటే వేదమాత. అటువంటి వేదమాత ధర్మరూపమైనటువంటి ఆ తల్లివడిలో కూడా మన బిడ్డల్ని మనం ఉంచే ప్రయత్నం చేయాలి. కన్న తల్లి వడితో పాటుగా వేదమాత యొక్క వడిలో కూడా బిడ్డల్ని మనం ఉంచగలిగితే నిజంగా వారు జీవితాంతము కూడా చాలా ఆనందంగా ఉంటారు, ఎప్పుడూ కూడా సంరక్షింపబడుతూ ఉంటారు. ఆ విధంగా వేదమాత యొక్క ధర్మరూపమైనటువంటి తల్లి వడిలో చిన్న పిల్లల్ని ముఖ్యంగా బాలులను తీసుకుని వెళ్ళే ప్రయత్నమే ఈ బాలముకుందం కార్యక్రమం యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. మరి ఈ కార్యంలో ఇంకా చిన్నారులు ఎందరో పాల్గొని ఆ గోవిందుడి యొక్క అనుగ్రహానికి పాత్రులు కావాలి అని మనసారా కోరుకుంటున్నాం.
శ్లోకంతో మొదలై అభినయంతో ఆకట్టుకుని కళలతో మైమరిపించి వస్త్రధారణతో మన దేశ వైవిధ్యాన్ని చూపించారు ఈ బాలముకుందులు. వీరికి ఆ స్వామివారి ఆశీస్సులు సంపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక బాలముకుందం కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. ఓం నమో వెంకటేశాయ.